యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క కృప ఈ దినాల్లో మనపైన విస్తరిస్తూ ఉంది. ఆ కృపను బట్టి దేవుడు మనను ఉన్నతంగా ఆశీర్వదించాలని, తన కృపలో ప్రేమలో బలపరచాలని ప్రతినిత్యం మీ కొరకు ప్రార్థన చేయటం జరుగుతున్నాయి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి బలపరచిన గాక. మీరు ఈ నూతన సంవత్సరంలో 2 గొప్ప కార్యాన్ని చూడబోతున్నారు. ఒకటి, మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన గొప్ప కార్యాన్ని చూడబోతున్నారు. రెండవది ఏంటంటే, మీ కుటుంబంలో దేవుడు ఒక అసాధారణమైన కార్యాన్ని జరిగించి తన నామాన్ని మయపరచుకోబోతున్నాడు. మిమ్మల్ని బట్టి దేవుని నామం ఘనపరచబడబోతుంది. ఇది ప్రవచన వాక్. దేవుడు ఈ ప్రవచన వాక్కును ఆశీర్వదించిన గాక. అలాగే ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం యోవాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. దేవుని బిడ్డలారా, కొద్ది దినాలుగా మనము నయోమి గురించి, రూతు గ్రంథాన్ని గురించి ధ్యానం చేయటానికి ప్రారంభించాం. తన నమ్మి వచ్చిన స్త్రీకి నయోమి తెలుసో తెలియకుండానో బుద్ధిహీనంగా ప్రవర్తించడం వలన ఆమె నష్టాన్ని కలుగచేసింది. తనకే కాదు, తనతో పాటు వచ్చిన, తనతో మరి తన కుటుంబంలో చేర్చబడిన మరి ఒక కోడలు కూడా ఆమె అన్యాయం చేసిందని చెప్పాలి. భర్త లేకుండా చేసింది. నయోమి ఏ ఒక్కరికి ఆశీర్వాదకరంగా కనపడలేదు. తన భర్తకు ఆశీర్వాదం కనపడిందా? లేదు. తన కొడుకులకు ఆశీర్వాదకరం కనపడిందా? లేదు. కనపడితే వాళ్ళు ఎందుకు సస్తారు చెప్పండి? తన వల్లనే కదా చనిపోయారు. తర్వాత పోనీ కోడలకైనా, 2 ఆడపిల్లలకు, ఇంట్లో నిన్ను నమ్ముకొని వచ్చారు 2 ఆడపిల్లలు, వారికైనా నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నావా? లేదు. కారణం, దేవుని బిడ్డలారా, తన దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడకపోవటమే కారణం. ఇది మొదటి రీజన్. నువ్వు ఆశీర్వదించబడకుండా ఇతరులకు ఆశీర్వాదం కాకపోవటానికి గల కారణం ఏంటంటే, మొట్టమొదటిది దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటకు లోబడకపోవటమే పాపములో పెద్ద పాపం అవుతుంది. దేవుడు చెప్పాడు ముందే. ఇశ్రాయేలు ప్రజలందరికీ తెలిసిన వాక్య భాగం ఏంటంటే, మోయాబులతో సంబంధం పెట్టుకోకూడదు. ఎందుకు మోయాబులతో సంబంధం పెట్టుకోకూడదని కూడా చెప్పాడు. మీరు చదివితే, వాక్యపట్నంలో చదివితే, ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 6వ వచనంలో మోయాబులతో సంబంధం పెట్టుకోకూడదు అన్నాడు. అంతేకాదు, ఆమోస్ గ్రంథం 2:2లో ఆ మోయాబులని, వాళ్ళ దేశాన్ని నేను కాల్చేస్తానంటున్నాడు. ఏంటి అంత పెద్ద నేరం ఏం చేస్తారు అంటే, ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 1-4 వచనాలు చదివితే, ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణమై వెళుతూ ఉంటే బిలాం అనే ఒక ప్రవక్తను వాళ్ళు గ్రిప్లో పెట్టుకొని ఇశ్రాయేలు ప్రజల మీద శాపనాతమైన మాటలు పలికించి ఇశ్రాయేలు ప్రజలు ముందుకు పోనీయకుండా చేశారు. అది మొదటిగా చేసిన తప్పు. రెండవ తప్పు ఏంటంటే, వాళ్ళకు ఆహారం ఇవ్వలేదంట, తిండి ఇవ్వలేదంట. అది సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. దేవుని బిడ్డలారా, ఈ 2 కారణాలు. ఒకటి, దేవుని బిడ్డలారా, మరి అడ్డుగోలుగా ఒక ప్రవక్తను గ్రిప్పులో పెట్టుకొని ఇశ్రాయేలు ప్రజలకు విరోధంగా శాపనాతమైన మాటలు పలికించడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాన్ని దేవుడు తిప్పికొట్టాడు అనుకోండి, కానీ అటువంటి భయక్రాంతులుగా చేస్తారనమాట. రెండవది ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలకు దేవుని బిడ్డలని తెలిసినా కూడా సహాయం చేయలేదు. ఈ 2 తప్పును బట్టి మోయాబులతో అసలు సరిసంబంధాలు ఉండకూడదని ఖండితంగా ప్రభు ఆజ్ఞాపించాడు. కానీ ఆ మోయాబు దేశానికి వెళ్ళటం వలన, దేవుడు వెళ్ళకూడదని దేశానికి వెళ్ళటం వలన ఇంత పెద్ద శాపాన్ని, ఇంత పెద్ద కష్టాన్ని ఆమె తెచ్చుకుంది. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. నీ మోయాబులు ఎవరో ఒకసారి ఆలోచించుకోండి. దేవుడు ఎవరితో మాట్లాడవద్దన్నాడు, ఎవరితో మాట్లాడమన్నాడు, ఎవరితో సహవాసం చేయమన్నాడు, ఎవరితో సహవాసం చేయకూడదన్నాడు. ఈరోజు ఎవరితో, మరి ఏ సంఘంలో కట్టబడాలన్నాడు, ఎవరితో మాట్లాడకూడదన్నారు. ఇవన్నీ మీకు తెలుసు. మీరు ఒక్కసారి ఆలోచించండి. చిన్న చిన్న పొరపాటు వలన మీ ఆశీర్వాదాన్ని మీరు పోగొట్టుకోకుండా, ఇతరులు ఆశీర్వదించబడకుండా ఉండటానికి
మీరు ఒక కారణం కాకూడదు. శాపం పొందడానికి, ఇతరులు శపించబడటానికి, కుటుంబ సభ్యులు శపించబడటానికి మీరు కారకులుగా ఉండకూడదు. కనుక ఈ విషయంలో మీరు జాగ్రత్త పడండి. సహవాసం, ఫెలోషిప్ విషయంలో జాగ్రత్త పడండి. మీ ఆత్మీయ తల్లిదండ్రులు విడిచిపెట్టి వచ్చి ఉంటే మీ ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోండి. మీరు ఏ సహవాసంలో బలపరచబడ్డారో, ఎవరి ద్వారా మీరు రక్షించబడ్డారో, అభిషేకించబడ్డారో అతనే మీకు ఆత్మీయ నాయకుడు అవుతాడు. మరలా అక్కడికే వెళ్ళండి. అప్పుడే మీరు మరలా బేతెలకు వచ్చి యాకోబులాగా దీవించబడతారు. లేకపోతే ఇవన్నీ మాకు తెలిసే అంటే మీ ఇష్టం. మీరు సహవాసాన్ని బట్టి కూడా దీవించబడతారు. మరలా మీ ఆత్మీయ తండ్రి దగ్గరికి వెళ్ళిపోండి. అదే మీకు ఆశీర్వాదం, అదే మీకు దీవెన. ప్రభు ఈ మాటలు దీవించిన కాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా అతిక్రమ పాపాన్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, శుద్ధీకరించి విశేషమైన కృప ఇచ్చి నడిపించమని అడుగుతున్నాను. ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగించండి, మేలు జరిగించండి. అయ్యా తండ్రి, మా తప్పులు తెలుసుకొని నీ సన్నిధికి తిరుగుతున్నాం ప్రభా. మీరే ఆశీర్వదించి అద్భుతం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్సడ్ డే. గాడ్ బ్లెస్ యూ.